నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్లో చేస్తున్నా. ఈరోజు మనం ఎవ్రీ వీక్ ఒక డైట్ ప్లాన్ గురించి, వెయిట్ లాస్ గురించి ఒక డైట్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చి కీటో డైట్. ఎందుకు దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, కీటో డైట్ అన్నది చాలామంది అవగాహన లేకుండా 3 months 6 months అలా ఎక్కువ రోజులు చేసేస్తూ ఉంటారు. దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ మనం ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే వీరమాచినేని డైట్, ఇవన్నీ కూడా కీటో డైట్స్ అంటాం. ఇవి ఒక టైం వరకే చేయాలి. దానికి మించి మనం చేయడం వల్ల ఖచ్చితంగా మన బాడీలో ఏదో ఒక పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పబోయే డైట్ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఈ కీటో డైట్ అన్నది ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. ఈ కీటో డైట్ అన్నది నార్మల్గా చెప్పాలి అంటే మినిమం ఇయర్లీ ఒక నెల రోజులు చేస్తే సరిపోతుంది. 21 days to 30 days ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది మీకు క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. ఈ కీటో డైట్ వల్ల వెయిట్ లాస్ అనేది మినిమం 5 నుంచి 9 kgs కాదు 10 kgs కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మన బాడీలో రక్తం అనేది శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మన హార్ట్కి కూడా చాలా మంచిది, డయాబెటీస్కి కూడా చాలా మంచిది. పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కూడా మనకి కీటో డైట్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు ఈ డైట్ గురించి, అసలు ఈ డైట్ ఏంటి అన్నది తెలుసుకుందాం. అసలు కీటో డైట్ అంటే ఏంటి? మామూలుగా మన బాడీకి, అంటే మనం ఏదైనా పని చేయాలన్నా మన బాడీకి బలం, ఎనర్జీ అనేది అవసరం. సో ఈ ఎనర్జీ అనేది మన బాడీకి ఎలా వస్తుందంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. కార్బోహైడ్రేట్స్ పేరులోనే ఉంది, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిపితే కార్బోహైడ్రేట్స్ అంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి దేని నుంచి వస్తుంది అంటే మనం తీసుకునే అన్నం నుంచి కానీ, చపాతీ, దుంపలు, స్వీట్స్ ఇవన్నీ తిన్నప్పుడు మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో దీనిలో మనం ఈ కీటో డైట్లో ఏం చేస్తాము అంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ అనేది కట్ డౌన్ చేస్తాం. అంటే కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేస్తే మన బాడీకి బలం ఎలా అని మీరు అనుకోవచ్చు. అంటే ఎలా బలం వస్తుందంటే మనం ఓన్లీ ఫ్యాట్స్, కొవ్వుని తీసుకుంటాం. ఫ్యాట్స్ అనేది ఒక 80%, ప్రోటీన్ అనేది ఒక 15%, కార్బోహైడ్రేట్స్ అనేది 5% అలా తీసుకుంటాం 100% మన డైట్లో. సో ఓన్లీ కొవ్వుని తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే మన లివర్ ఏదైతే ఉంటుందో ఆ లివర్కి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ చేస్తుంది, ఎనర్జీ అనేది కావాలి. సో మన ఈ లివర్ ఏదైతే ఉంటుందో మన బాడీలో కార్బోహైడ్రేట్స్ లేకపోవడం వల్ల మన బాడీలో ఉండే కొవ్వుని కరిగించడం మొదలవుతుంది. ఈ లివర్ అదే కీటోన్స్, మన కొవ్వు ఏదైతే ఉందో అదే మన బాడీకి పెట్రోల్ లాగా, ఒక ఫ్యూయల్ లాగా మన బాడీ వాడుకొని మన కొవ్వుని కరిగించి ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. దానివల్ల కొవ్వుని కరగడం, మన ఫ్యాటు కరుగుతుంది, మన బాడీలో ఓవరాల్గా ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఒక 2-3-4 రోజులు కీటో ఫ్లూ సిమ్టమ్స్ ఉంటాయి. కీటో ఫ్లూ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ 3-4 రోజులు మనం సడన్గా కార్బోహైడ్రేట్స్ కట్ చేసి కొవ్వు తీసుకోవడం వల్ల కొన్ని లక్షణాలు కనబడతాయి. అంటే లైక్ నోరు ఎండుకుపోవడం కానీ, నోటి నుంచి దుర్వాసన రావడం, ఇవన్నీ టెంపరీ 3-4 రోజులు ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే యూరిన్ ఎక్కువ అవ్వడం, దాహం ఎక్కువ అవ్వడం, లేదా కొంచెం బాధలు అనిపించడం, కోపం ఎక్కువ రావడం, లేదా లూజ్ మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్, స్కిన్ అంతా డ్రై అవ్వడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఒక 3-4 రోజులు ఉంటాయి. ఇవి ఎవెన్చువల్గా మెల్లమెల్లగా మన లివర్ అనేది ఎప్పుడైతే కొవ్వుని వాడుకోవడం మొదలు పెడుతుందో అప్పుడు ఇవన్నీ నార్మల్ అవుతాయి. సో మనం ఏమేమి తీసుకోవాలి ఈ మామూలుగా ఈ డైట్లో అంటే మెయిన్గా చికెన్ కానీ, కొవ్వు పదార్థాలు, మిల్క్ ప్రొడక్ట్స్, ఎగ్స్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి, అంటే కొవ్వు పదార్థాలు తీసుకొని ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ లిమిట్ చేసేస్తాం. చెప్పే కదా ఓన్లీ 5% కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, 20% ప్రోటీన్స్ తీసుకుంటాం, మ్యాక్సిమం 80% ఫ్యాట్ అనేది దీనిలో తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ డైట్ అన్నది మనం 21 to 31 days చేయాలి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4 week అని 4 weeks మనం డివైడ్ చేసుకొని ఫస్ట్ వీక్లో ఏం తీసుకోవాలి, ఫస్ట్ వీక్లో 3 meal per day డైట్ తీసుకోవాలి, సెకండ్ వీక్లో 2 meal per day, థర్డ్ వీక్ 1 meal per day, ఫోర్త్ వీక్ ఏంటంటే 1 meal per day తీసుకోవాలన్నమాట. సో ఇలా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ డైట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు చెప్పా కదండి, ఈ కీటో డైట్ అనేది
ఇయర్లీ ఒకసారి చేస్తే సరిపోతుంది. అది కూడా 21 days to 30 days అని చెప్పా కదా. ఈ 21 daysకి ఫస్ట్ వీక్ ఫస్ట్ వారం మాత్రం 3 meal per day డైట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే పొద్దున లేచిన వెంటనే మనం ఏంటంటే ఒక యాపిల్ సిడర్ వెనిగర్ అంటాం కదా, అది ఒక 2 tablespoons హాట్ వాటర్లో వేసుకొని తాగడం కానీ, లేదా లెమన్ వాటర్ వేడి నీటిలో లెమన్ సాల్ట్ అవసరం లేదు, హనీ వేసుకొని తీసుకోవడం, లేదా ఒక 1 liter హాట్ వాటర్ లేచిన వెంటనే తాగేసేయాలి. ఇది అయిపోయినాక మనం మార్నింగ్ ఒక గ్రీన్ టీ కానీ లేదా బ్లాక్ కాఫీ అంటాం, బ్లాక్ కాఫీ మీకు అది మరీ చేదనిపిస్తుంది అంటే దానిలో షుగర్ ఫ్రీ పిల్లు 1 కానీ 2 కానీ లేదా స్టివియా అని ఉంటాయి, ఇవి వేసుకొని పొద్దున్న మనం కాఫీ దీంతో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మెయిన్గా ఒక 2 to 3 eggs కానీ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్ కానీ లేదా కొంచెం సలాడ్స్ కానీ ఇలా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఏదో ఒకటి. ఇది మనం లైక్ 30 grams ఆఫ్ గీలో కానీ లేదా వెన్నలో కానీ నెయ్యిలో కానీ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వీటిలో మనం ఏం చేయాలంటే వీటిలో మనం ఫ్రై చేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇదే బ్రేక్ఫాస్ట్ ఇదే ఉండాలి. ఈ ఆయిల్ ఎందుకంటే అది ఈ ఆయిల్లో మనకి ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, సో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది. తర్వాత ఏమైనా అవసరమైతే 1 cup సలాడ్ కానీ లేదా ఒక మల్టీవిటమిన్ తీసుకొని మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మీల్ అనమాట. ఇది 3 meal per day ఫస్ట్ వీక్ డైట్ చెప్తున్నా. 3 meal తీసుకోవచ్చు మనం ఫస్ట్ వీక్లో. మళ్ళీ లంచ్ ఏం తీసుకోవాలన్నది మనం తెలుసుకోవాలి. లంచ్లో మినిమమ్ 30 grams ప్రోటీన్ ఉండాలి, 30 grams ఫ్యాట్స్ కూడా ఉండాలి, అంటే కొవ్వు ఉండాలి. ఏం తీసుకోవాలంటే 100 to 150 grams ఆఫ్ ప్రాన్స్ కానీ లేదా గ్రిల్డ్ చికెన్ లేదా తండూరీ చికెన్ కానీ, అది చికెన్ బ్రెస్ట్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి, పన్నీర్, ఫిష్ లేదా మటన్ ఫ్రై, ఎగ్స్, అవకాడో ఇవన్నీ కూడా మనం ఏదైనా కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్, నెయ్యి, వెన్న వీటిలో మనం ఫ్రై చేసుకొని తినొచ్చు. దీంతోపాటు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొవ్వు కింద వీటిలో. దీంతోపాటు మీకు తెలియాలి అంటే ఇదే ఫాలో అయ్యి కొంచెం మనకి ఫైబర్ కూడా అవసరం, ఎందుకంటే మొత్తం ఫ్యాట్ ఇవే తీసుకుంటున్నాం కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు కానీ బటర్ మిల్క్, ఫుల్గా బటర్ మిల్క్ తీసుకోవాలి, పెరుగు కూడా బాగా యోర్గట్ కానీ పెరుగు కానీ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి బాగా తీసుకోవాలి. వీటితో పాటు సలాడ్స్ కానీ చియా సీడ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఫైబర్ అనమాట. మనకు మోషన్ ప్రాబ్లం అవ్వకుండా ఈ ఫైబర్ అనేది తీసుకోవాలి. డిన్నర్ ఏం చేయాలంటే డిన్నర్ మ్యాక్సిమం 7కి 8 కల్లా తినేసేటట్టు చూసుకోండి. ఈ డిన్నర్ కూడా సేమ్ మన లంచ్లో ఎలా మనం తీసుకుంటామో 30 grams ఆఫ్ ప్రోటీన్ 30 grams ఆఫ్ ఫ్యాట్ ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే డిన్నర్ కూడా తీసుకోవాలి. ఇది ఫస్ట్ వీక్ మనం ఫాలో అవ్వాల్సిన డైట్, అంటే 3 meal per day తీసుకోవాలి ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ ఏంటంటే 2 meal per day తీసుకోవాలి. సో టైమింగ్స్ అనేవి మార్నింగ్ మీకు చెప్పినట్టు హాట్ వాటర్ కానీ లేదా యాపిల్ వెనిగర్, సిడర్ వెనిగర్ అని ఉంటాం, ఆ వెనిగర్ హాట్ వాటర్లో కానీ లేదా హనీ వాటర్, లెమన్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది పొద్దున్న లేచిన వెంటనే. మీల్స్ మాత్రం మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి 8 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ 11:30 అలా మనం మార్నింగ్ మీల్ తీసుకొని 2 meal కాబట్టి ఈవినింగ్ 7 o'clockకి ఇంకో మీల్ తీసుకోవాలి. మార్నింగ్ మీల్ మీకు ఇందాక చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ ఏమేమి తీసుకోవాలని చెప్పాయి కదా మీకు, స్క్రాంబుల్డ్ ఎగ్స్ కానీ అవకాడో కానీ ఇలా తీసుకొని ఈ 7 o'clock ఈవినింగ్ మీల్ అనేది ఏంటి అంటే ఇందాక చెప్పాయి కదా మనం లంచ్లో తీసుకునే మీల్ అంతా ఈవినింగ్ మీల్ కింద మనం విత్ ఫ్యాట్స్, ఈ ఆయిల్ ఏదైనా ఉంటుంది కదా లైక్ నెయ్యి, వెన్న వీటిలో ఫ్రై చేసుకొని చికెన్, మటన్ ఫ్రై ఆర్ ఇది 100 to 150 grams తీసుకోవాలి. ఇంకా థర్డ్ వీక్ ఓన్లీ 1 meal తీసుకోవాలి. ఇది చాలా కష్టం, కానీ అప్పటికే మన బాడీ అలవాటు చేసుకుంటుంది కాబట్టి మనం ఈ 1 meal తీసుకోవాలి. పొద్దున్న మనం కాఫీ, టీ, గ్రీన్ టీ, లెమన్ టీ లేదా బ్లాక్ కాఫీ ఇవన్నీ తీసుకోవచ్చు, అది మీల్లోకి అవ్వదు. కానీ ఈ 1 meal ఏ టైంలో తీసుకోవాలంటే మధ్యాహ్నం పూట తీసుకోవాలి. అది 1:30 to 2 o'clock తీసుకుంటే మనకి 24 hours కవర్ అవుతుంది అనమాట. ఈ టైంలో మనం కొంచెం 1 time తీసుకుంటాం కాబట్టి 50 grams ఆఫ్ ప్రోటీన్,
50 grams ఆఫ్ ఫ్యాట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదా క్వాంటిటీ 100 grams to 150 grams కాకుండా 200 to 250 grams తీసుకోవాలి. ఏది మటన్ కానీ చికెన్ కానీ ప్రాన్స్ ఫిష్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి తీసుకుంటున్నాం అంటే ఎక్కువ ఫ్యాట్ కావాలి. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా మనం బటర్ మిల్క్ బాగా తాగుతూ ఉండాలి. ఇవన్నీ ఈ డైట్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎప్పుడైనా కీటో డైట్లో కిడ్నీల మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే డైట్ మాత్రం 100% పనిచేస్తుంది. మీరు మినిమం 7 to 9 kgs అయితే పక్కాగా తగ్గొచ్చు నేను చెప్పిన డైట్. ఈ డైట్కి మించి మీరు ఎక్స్ట్రాగా లైక్ కొబ్బరి నూనె తాగేసేయడం ఓ 30 grams, అంటే నేను చెప్పిన డైట్ కాకుండా డైరెక్ట్గా కొబ్బరి నూనె తాగడం, డైరెక్ట్గా ఇవి తాగడం, వీటి వల్ల మనకి ఫ్యూచర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓన్లీ విత్ సాలిడ్స్తో తీసుకోవాలి. అంటే చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై వీటితో పాటు తీసుకోవాలన్నమాట. ఇది నేను ఎక్స్టెండ్ మ్యాక్సిమం 21 days సేఫ్ డైట్, అంటే ఎవరైనా చేయొచ్చు. 30 days ఈజ్ ఓకే, కానీ నెలకి మించి దాటి మాత్రం ఈ కీటో డైట్ అన్నది అస్సలు చేయొద్దండి. చేయడం వల్ల క్రియాటిన్ అనే కిడ్నీలో క్రియాటిన్ కానీ యూరిక్ యాసిడ్ కానీ బ్లడ్ యూరియా నైట్రేట్ వ్యర్థ పదార్థాలు అనేవి పెరిగిపోతుంది కొవ్వు వల్ల. సో 1 month చేసి ఆపేసేయండి. నెక్స్ట్ మంత్ మీ బాడీ కూడా చాలా హ్యాపీగా, చాలా అంటే బాడీ అంతా చాలా లైట్గా ఉంటుంది. అంటే బ్రెయిన్ కానీ హార్ట్ కానీ బాడీ చాలా లైట్గా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.